దౌర్భాగ్య పరిస్థితి ఈ విధంగా ఈ గృహ నిర్మాణాన్ని ఇళ్ల స్థలాన్ని మొత్తం కూడా కంపు చేసేసి పెద్ద అవినీతి కోపంగా మార్చేశారని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఇకపోతే ఇళ్ల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు 2014-19 సమయంలో ఒక్కొక్క ఇంటికి 2.5 లక్షల రూపాయలు ఇస్తే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అనా పైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి 2.5 లక్షలతో ఇల్లు కట్టిస్తే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు కడిగేసుకునే పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇళ్ల నిర్మాణం మనం చూసాం. ఒక పర్యవేక్షణ లేకోకుండా మనం ఈ ప్రభుత్వం అంటే పేదవాళ్ళందరూ కూడా నమ్మకం పెట్టుకుని మాకేదో చేస్తుంది ఈ ప్రభుత్వం అని నమ్మకంతో జీవిస్తూ ఉంటారు. అటువంటి పేదలకు కట్టే ఇళ్ళని ఎంత నిర్లక్ష్యంతో కేవలం ఇది దోపిడీ చేయడానికి ఒక పథకంగా భావించారు తప్పితే ఇది పేదవాళ్ళు 10 కాలాల పాటు నివసించాల్సిన ఇల్లు. దీనికి రోడ్లు కానివ్వండి, మంచిని కానివ్వండి, లేదా పక్కాగా చక్కగా ఒక 10 కాలాల పాటు నిలబడే విధంగా కట్టాలని ఆలోచన లేకుండా ఏ విధంగా కట్టారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. దీనికి తోడు కొంతమంది అధికారులు కూడా సహకరించటం. నేను ఇందాక ఒక గ్రామంలో చూసాం, ఎస్టీలకి డబ్బులు వేసి ఒక్క ఇటుకు కూడా అక్కడ పెట్టుకోకుండా బేస్మెంట్ కట్టేసినట్టు ఒక రికార్డు సృష్టించి ఒక 50,000 60,000 వాళ్ళ అకౌంట్లో వేసేసి ఆ అకౌంట్లో డబ్బులన్నీ కూడా ఎవరో కొంతమంది వ్యక్తులు తీసేసుకుపోవడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ విధంగా ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని, ఇళ్ల స్థలాల కార్యక్రమాన్ని కూడా పూర్తిగా అవినీతిమయం చేసేసి పేదల పొట్టగొట్టారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాం. తప్పకోకుండా వీళ్ళందరికీ న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా మనం చక్కగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి, ఎటువంటి అవినీతి లేకోకుండా. ఇప్పుడు దాకా కట్టిన ఇళ్ల మీద ఎంక్వైరీ వేయండి, టెక్నికల్గా అది కరెక్ట్గా కట్టారా లేదా, సిమెంట్ కరెక్ట్గా వాడారా లేదా అన్నీ కూడా చూడండి అని చెప్పేసి ఇప్పటికీ ఎంక్వైరీ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా జరుగుతూ ఉంది. మరి మన జిల్లా రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే ఇల్లు కట్టారో ఇప్పుడు మన ముందున్న సమస్య ఏంటంటే అవినీతి జరిగింది, దోచేశారు, కడుపు నింపుకున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే ఈ ఇళ్ళన్నీ కూడా తప్పుకోకుండా ఒక సాంకేతిక కమిటీని వేసి ఒక పేరెంట్కి కన్నా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మరి టీంను పంపించి ఈ కట్టిన స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా ఫర్దర్గా స్లాబ్ వేసేసి నివాసయోగ్యమా కాదా అని చెప్పేసి పరిశీలించి నివాసయోగ్యం అయితే మీ అందరికీ కూడా ఇల్లు పూర్తి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఒకవేళ అది నివాసయోగ్యం కాదు, నిర్మాణంలో లోపం ఉంది, కరెక్ట్గా ఫౌండేషన్ వేయలేదు లేకపోతే సిమెంట్ వాడలేదు అని కనుక ఇప్పటిస్తే ఎవరైతే కట్టారో అంటే ఆప్షన్ 3లో థర్డ్ పార్టీ ఏజెన్సీస్తో ఎవరైతే కట్టించుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద కేసులు పెట్టైనా సరే వాళ్ళని రాకొచ్చి ఆ ఇల్లు నిర్మాణం ఏ విధంగా పూర్తి చేయాలో ఆలోచిస్తామని చెప్పేసి మీకు మనం చేస్తాం.